హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? పడుకున్నారా? ఇంకా లేవలేదా? లేకపోతే నిద్ర అలవాట్లేదా? అయితే నేను మధ్యలో ఏమాత్రం వీలైనా మధ్యలో ఒక చిన్న న్యాప్ వేస్తానండి. ఒక్క పావుగంట 20 నిమిషాలైనా పడుకుంటా. అయితే ఈరోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా పొద్దున. వెళ్తామని వెళ్ళాము. ఆయన ఏమైనా ప్రికాషన్స్ చెప్తే మీకు ఉపయోగపడేవి చెప్తా అన్నాను కదా. అయితే డాక్టర్ గారు చెప్పారు, రాత్రి చాలామంది టిఫిన్ అన్నం మానేసి దోస, ఇడ్లీ తింటారు. ఆ పొరపాటు అసలు చెయ్యొద్దు. మార్నింగ్ అయితే పెసరట్టు తినండి. అదేనా ఒక పెసరట్టు, లేకపోతే చిన్నవి 2 పెసరట్లు. రాత్రి అయితే 2 పుల్కాలు కానీ, ఎర్ర గోధుమ రవ్వ అంటే బన్సీ రవ్వ కాదు మళ్ళీ. అంటే బన్సీ రవ్వ అంటే ఎర్ర రవ్వకి తెల్ల రవ్వకి మధ్యలో ఉంటుంది కొంచెం బ్రౌనిష్గా. అది కాదు, పూర్తి ఎర్ర గోధుమలు ఆడించి ఎర్ర రవ్వ కానీ, లేదా దొరుకుతుంది జావా రవ్వ అని రాసి ఉంటుంది దాని మీద, ఎర్రగా ఉంటుంది. ఆ రవ్వతో కొంచెం ఉప్మా కానీ, క్యారెట్ కూడా వద్దన్నారు. అసలు క్యారెట్ కూడా తినకూడదు షుగర్ వాళ్ళు, అవేం వేసుకోవద్దు అందులో అన్నారు. అంటే మా వారు అందులో క్యారెట్లు వేసుకోవచ్చా అన్నారు, ఆయనకి ఇష్టం, వద్దన్నారు. అయితే జామ, బొప్పాయి అవి మామూలు అందరికీ తెలిసినవే కదా. యాపిల్ కూడా అసలు వద్దన్నారు. ఇదివరకు యాపిల్ చెప్పి ఇవ్వడం, ఆ యాపిల్స్ మన దగ్గరికి వచ్చేటప్పటికే ఒక 3 నెలలు అయిపోయిన యాపిల్స్, చూడడానికి షోయే తప్ప కాస్ట్లీ తప్ప యాపిల్స్ వద్దు, ఎక్కువ జామకాయ ప్రిఫర్ చేశారు, బొబ్బాస్కాయను. అదండి సంగతి. వాకింగ్ మస్ట్. అది అది నేను పొద్దున్నే చెప్పాగా, ఏ ఏజ్కైనా వాకింగ్ బెస్ట్ అని. తర్వాత నెక్స్ట్ నిన్న కందిపొడి గుల్ల శనగపప్పు వేసి చేసింది చాలా బాగుందండి. మామూలు శనగపప్పు కన్నా ఎక్కువ టేస్టీగా ఉంది. తప్పకుండా నిన్న అన్నారు మీరు బాగుంది అంటే మేము చేస్తామని. తప్పకుండా చేసుకోండి. నేను కొంచెంగా చేశాను, మళ్ళీ అదొక 4 రోజులు వస్తుంది, అయిపోయాక మళ్ళీ చేస్తాను. చాలా బాగుందన్నమాట, రుచి నచ్చింది, పిల్లలకు కూడా బాగా నచ్చింది. అది సంగతి. అందుకని అందరూ ఇడ్లీ, దోశ రాత్రి టిఫిన్గా తినేవాళ్ళు మానేసేయండి. పుల్కాలు, ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా చేసుకుని తినండి. అది మధ్యలో జామకాయ అవి తినండి నీరసంగా ఉన్నప్పుడు. తర్వాత నెక్స్ట్ ఒక రోజుకు ఒక 8 బాదం పప్పుల నుంచి 8 నుంచి 10 దాకా బాదం పప్పులు తినమన్నారు నీరసంగా ఉన్నప్పుడు. అదొక విషయం. అందుకని బాదం పప్పులు ఒకటి, జామకాయ ఒకటి తీసుకోండి తరచుగాను. జామకాయ అని ఎందుకు అంటానంటే, అది చాలా లోపల ఒక షుగర్ వాళ్ళకే అని కాదు, అందరికీ చాలా హెల్దీ అయింది ఇది జామకాయ. అది సంగతి అండి. మరి ఉంటాను. నా ఈ చెప్పిన మాటలు మీకు కూడా ఉపయోగపడతాయని చెప్పాను.